నేను తట్టుకోలేకపోతున్నాను. ఆవిడ ఎప్పుడు నన్ను బాబు అని పిలుస్తారు, నేను ఏవండి అని పిలుస్తాను. మీరు అలాగే ఉండండి. మీరు ఊరికే మీరు, మీ యాక్టర్ మీలాంటి వాళ్ళు అలా చెప్పకండి. నాకు చాలా ఆక్వర్డ్ అవుతుంది. మీరే చాలా పెద్దవాళ్ళ మాట్లాడుతున్నారు. మీరు మనందరం సేమ్ ఏజ్ గ్రూప్, మనందరం యూత్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నిహారిక గారు, ఇఫ్ షీ వాజ్ నాట్ behind this project and she was not in front of this project and if she was not all around this project, this would have not gone front. This means so much to us that you believed in the story, you believed in us, you believed that this film deserves ee scale undali, ee budget undali, ee cinema aadutundi ani nammi. Thank you so. మీరు అట్లా నవ్వకండి, పెద్దాయన కదా, కాళ్ళు నొప్పులు వచ్చుంటే. సార్ అయిపోయింది సార్ ప్లీజ్ సార్ ఊరుకోండి సార్, మీరు దొరికేదో ఒకసారి. నా గురించి మాట్లాడితే ఎందుకు సార్ మీకు అంత జెలస్? చెప్పండి సార్. లాస్ట్ పేరు మీద పెట్టుకున్నాను సార్ నేను. అంటే ఇంకా ఉందా సార్? సార్ మీకు స్పెషల్ సార్ లాస్ట్ కి భోజనాలు తెప్పించరా ప్లీజ్. సార్ మీరు దొరక్క మీరు మాకు దొరికారు సార్. మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. మీరు వెళ్తే ఎలా సార్? ఇద్దరు అన్ని ఈవెంట్లు మాట్లాడుకుంటున్నారు కదా. మీరు ఇంట్లో ఆఫీసులో మీ ఇద్దరే, ఈవెంట్స్ లో మీ ఇద్దరే సార్, బస్సు కారులో మీరు, ఎయిర్పోర్ట్ లో మీరే. అవును, కొత్తగా ఏంటి వాళ్ళు కూడా విని 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 చెప్పు నా గురించి సార్. లాస్ట్ భోజనాలు కూడా ఇక్కడికే తెప్పించమంటారా? సార్ అన్న మీతో 2-3 సినిమాలు చేశారు సార్. నాకు ఎప్పుడు మీ గురించి చెప్పేవాళ్ళు సార్. బ్రహ్మాజీ గారితో మామూలుగా సార్. బ్రహ్మాజీ గారితో మీకు మామూలుగా ఉండదు, చాలా ఎంజాయ్ చేస్తారు సార్. ఎందుకు సార్ చెప్పండి సార్? ఎలివేషన్ ముందు ఒక బిల్డప్ ఇవ్వాలి సార్. ఓకే ఓకే. బ్రహ్మాజీ గారు విల్ బి ద మోస్ట్ ఎనర్జెటిక్ యాక్టర్ యూ విల్ ఎవర్ వర్క్ అన్నాడు సార్. అది 100% ట్రూ సార్. అంటే మంచి యాక్టర్ కాదు సార్. ఏంటి సార్ ప్రతి దాంట్లో మీరు ఎనర్జీ ఉంటుంది? ఒకసారి చెప్పు సార్. లేదు సార్, ప్రిపేర్ అవ్వలేదు అందుకే నువ్వు రాట్లా మాట సార్. మీరు గన్ను తల మీద పెట్టి మాట్లాడుతుంది సార్ నాకు. నువ్వు బాగా స్మార్ట్, నువ్వు పట సార్. బ్రహ్మాజీ గారు ఇస్ ద యంగెస్ట్ యాక్టర్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. మాకు జెన్యున్లీ ఇప్పుడు ఈ ఫన్ ఏదైతే ఉందో మాకు సెట్ మీద రోజు ఉండేది. నేను జెన్యున్లీ సెట్ మీదకి వచ్చిన భయపడ్డాను. అమ్మో బ్రహ్మాజీ గారు అంటే సీనియర్ యాక్టర్ అన్ను, లైక్ ఈజ్ అంటే చాలా పెద్ద యాక్టర్. మళ్ళీ సీనియర్ అంటే మిమ్మల్ని ఏజ్ అనలేదు అలా. చాలా పెద్ద యాక్టర్. ఆయనతో ఎలా ఉంటుందని నేను నిజంగా జెన్యున్లీ కొంచెం భయపడ్డాను. బట్ ఆయన ఇలా కిషోర్ గారి మీద, నా మీద, సీను గారి మీద జోక్స్ వేసి ఐస్ బ్రేక్ చేసి చాలా చాలా కంఫర్టబుల్ చేశారు. ఓ శ్రీను తాగేసి పడిపోయి అదే కదా వీడియో పెట్టాం, అంతేనా? ఈ రోజు బహిరంగంగా చెప్తున్నాము, అది యాక్చువల్లీ ఒక సెట్. అది శ్రీను ఏమి ఈయన చెప్పినట్టు అలా ఏం కాదు. ఇట్ వాస్ ఆల్ ఫర్ కాంట్రవర్సీ చేశారు బ్రహ్మాజీ గారికి. ఇలాంటివంటే ఆయనకు మహా ఇంట్రెస్ట్. సినిమాని ప్రమోట్ చేద్దామని. సార్ అలా వద్దు సార్, మేము బాగానే చేసుకుంటున్నాం ప్రమోట్. మీరు అలా అసలు స్టార్ట్ చేసిందే నేను ఫస్ట్. కాంట్రవర్సీ కాదు, బ్రహ్మాజీ గారు చలాకితనం అంతే. ఇఫ్ యు వాంట్ టు స్టే యంగ్, బత్తమీజ్ దిల్. ఇప్పుడు వెనకాల వాళ్ళు వీళ్ళు ఎప్పుడు లెగుస్తారు అనుకుంటుంటారు, వాళ్ళు కూడా అనుకుంటారు దాదా. కానీ లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. నౌ యూ టేక్ యువర్ ఓన్ టైం. లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జోక్స్ సైడ్ జెన్యున్లీ ఆయన చాలా ఈవెంట్లు వీ వాంటెడ్ హిమ్, బట్ మీకు తెలిసిందే ఆయన మోస్ట్ ఇన్ డిమాండ్ యాక్టర్ కాబట్టి దొరకలేదు ఆయన. బట్ వీ వెరీ హ్యాపీ అట్లీస్ట్ మా డిస్ట్రిబ్యూటర్ సక్సెస్ ఈవెంట్కి ఆయన వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ యూ. ఐ రియలీ విష్ ప్రమోషన్స్లో మీరు కొంచెం ఫ్రీ ఉంటే మిమ్మల్ని కూడా పట్టుకెళ్ళాలంటే బాగుండేది అనిపించింది. బట్ చాలా ఇచ్చేసారు, వద్దులే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీన్స్